పెద్దవాళ్ళంతా తేలిగ్గా తన మనసును మార్చుకోరు, పిల్లలు మార్చుకుంటారు. 1000 మంది పిల్లలు ఉండే ఒక స్కూల్కి వెళ్ళాను నేను. 2 నిమిషాల్లో పిల్లలు మొత్తాన్ని మార్చేసిన. ఏం చెప్పి మార్చేసిన ఇప్పుడు మీకు చెప్తా, మీకు నిజంగా నచ్చితే చేయండి. 1000 మంది పిల్లల్ని కూల్ డ్రింకులు తాగుతారా అని అడిగా. మొత్తం చేతులు తీసినాయి, కూల్ డ్రింకులు తాగుతామని. కోకోకోలా, పెప్సీ కోలా. ఒక పిల్లోడిని పైకి లేపి అడిగితే, మహేష్ బాబు సార్ 5 అంతస్తుల భవనం నుంచి ఎగ్గిరి దూకుతాడో థమ్సప్ పట్టుకుంటే అయిపోయింది. మనం దూకితే నడుములు తిరుగుతాయి, ఆడు దూకితే ఏం కాదు. ఎందుకని? 4 కోట్లు ఇచ్చినారు ఆయనకి దూకినట్టు నటించడానికి. నీకో ఒక బాటిల్ కొంటే 15 రూపాయలు ఎత్తుకెళ్ళినారు నీ దగ్గర. అది కోకోకోలా కంపెనీ, పెప్సీ కోలా కంపెనీ, 2 కంపెనీలు, అమెరికా కంపెనీలు. ఆ 15 రూపాయలు పెట్టి మనం కొనే దాంట్లో, ఇదే చెప్పిన పిల్లలకి, కొనే దాంట్లో పురుగు మందులు ఉన్నాయి. మనం కూల్ డ్రింక్ పేరుతో పురుగు మందులు తాగుతున్నాం. దాంట్లో యాసిడ్ ఉంది. ఎంత పవర్ ఉండే యాసిడ్ అంటే, మన ఇళ్లలో లెట్రిన్లు కడుక్కునే యాసిడ్ కంటే పవర్ ఉండే యాసిడ్. ఇళ్లలో లెట్రిన్లు శుభ్రంగా లేకపోతే కూల్ డ్రింక్ పోయండి, శుభ్రం అవుతుంది. లెట్రిన్లు కడగాల్సిన యాసిడ్ని పొట్టులో వస్తున్నాం. పిల్లలారా, మీ పొట్టులో వస్తున్నారు. ఈ యాసిడ్ ఇట్టాడి తాగితే కిడ్నీస్ పాడవుతాయి, క్లోమం పాడవుతుంది, ప్యాంక్రియాస్ అని, ఊపిరితిత్తులు పాడవుతాయి, నరాలు పాడవుతాయి. తాగాలనా దీన్ని? అయ్యా పిల్లలారా, మీ అమ్మ నాయనోళ్ళు తయారు చేసే టెంకాయ నీళ్ళు తాగితే, చెరుకు రసం తాగితే, నన్నారి తాగితే, పాలు తాగితే, మజ్జిగ తాగితే మన రైతులు, మన తల్లిదండ్రులన్నా బాగుపడతారో, కోకోకోలా, పెప్సీ కోలా తాగితే ఎక్కడ ఉండే అమెరికాలో ఉండే పరిశ్రమాధిపతులు బాగుపడతారో, అమెరికాకి పైసలు ఇవ్వాల్సిన అవసరం మనకి ఏమున్నది అని చెప్పా. 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు కూల్ డ్రింకులు తాగుతారని అడిగా. ఒక్క పిల్లవాడు, ఒక్క అమ్మాయి కూడా చెయ్యెత్తలా. 2 నిమిషాల్లో మనుషులను మార్చగలం మేము, మాకు ఆ శక్తి ఉంది. పెద్దవాళ్ళని మార్చాలంటే ఈ 1000 మంది పిల్లల యొక్క తల్లిదండ్రులు 2000 మంది, ఒక్కొక్క తండ్రిని కానీ ఒక్కొక్క తల్లిని కానీ నేను మార్చాలంటే ఒక రోజంతా కూర్చున్నా వాళ్ళని నేను మార్చలేను. పిల్లల దగ్గరికి పోదాం పండి, వాళ్ళకి చెప్దాం పండి. మరి వెంటనే మార్పు రాదు కదా? రాదు, నాకు తెలుసు. 10 ఏళ్ళ తర్వాత మార్పు వస్తుంది. ఈ పిల్లోళ్ళు పెద్దోళ్ళు అవుతారు రేపొద్దున. ఈరోజు మనం చెప్పిన ఎట్లే గుర్తుంటే వాళ్ళకి, వాళ్ళ జీవితాలు బాగు చేసుకుంటారు, వాళ్ళ పిల్లలు మొత్తాన్ని దారిలో పెడతారు. కొన్ని చోట్ల అవకాశం ఉంటే తల్లిదండ్రులు కూడా దారిలో పెడతారు. నేను కల్లారా చూసిన. 20 ఏళ్ళ నాడు నేను చెప్పిన ఈ కూల్ డ్రింకులకు సంబంధించిన ఇప్పుడు మీకు చెప్పిన 2 నిమిషాలది 20 ఏళ్ళ నాడు. నేను ఈ మధ్య కాలేజీకి వెళ్తే కాలేజీకి ప్రిన్సిపాల్ అయినాడు అతను. ప్రిన్సిపాల్ అయ్యాత ఏం చెప్తున్నాడంటే, 20 ఏళ్ళు అయింది సార్ మా స్కూల్కి వచ్చినా నువ్వు, నేను 7వ తరగతి చదువుతా ఉన్నా, అప్పుడు కూల్ డ్రింకులు మానేయమని చెప్పినావు. ఇప్పటికీ నేను మానేయటమే కాకుండా మా ఇంట్లో కూడా ఎవరు తాగరని చెప్పారు. ఇట్లాంటి వాళ్ళు 100 మంది నేను చూసా ఇప్పటిదాకా. నేను ఒక్కరిని మాట్లాడితేనే ఇంతమంది మారితే, మీరందరూ మాట్లాడటం మొదలు పెడితే ఎందుకు మారదండి సమాజం? ఏమి వీళ్ళ దగ్గరికి వెళ్ళి దేవరించి, రాజకీయ నాయకుల దగ్గర దేవరించి నా పనులు చేయ, నా పనులు చేయని అడుక్కోవాలనా? వాళ్ళు ఎందుకు చేస్తారు నీ పనులు? 5000 ఇచ్చి ఓటు కొనుక్కున్నాక చెల్లుబాయ్, ఓటు వేస్తే చెల్లుబాయ్, నేను నీకేం చేయాలా? మనం అమ్ముకున్న తర్వాత నేను నీకెందుకు చేయాలి? కంఫర్టబుల్గా ఉంటారు వాళ్ళు. వాళ్ళని దేవరించేది ఏంటండి?